గురించి నేను చెప్పాలి, నిన్న చెప్పడం మర్చిపోయాను. నిఖిల్ నిన్న జరిగిన ఎపిసోడ్లో ఇలాగ బయట బ్యాడ్ అయింది అంటే యష్మిది ఇలా నా వల్ల కావట్లా, నేను ఇంట్లో నుంచి అంటే హౌస్లో నుంచి బయటకు వచ్చేస్తాను, నాకెవరు ఓట్లు వేయొద్దు, మీకు దానిలో నా వల్ల కాదు, నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ అని చెప్పి కెమెరాకి చెప్పుకొని ఏడ్ చేశాడు. ఓడి అమ్మ ఏంటి ఇలా అనుకున్నాడు, టాప్ విన్నర్ అవుతాడు అన్నవాడు ఎలా అన్నాడు ఏంటి అంటే ఒకసారిగా డౌన్ అయిపోయాడు మొత్తానికి. తను జరిగిన నేను నామినేషన్స్ కానీ యష్మి విషయంలో కానీ ఇలా బయట బ్యాడ్గా వెళ్తుంది ఇలా అని చెప్పి నేను బయటకు వచ్చేస్తాను, నాకు ఓట్లు వేయడం ఆపేయండి అని నిఖిల్ చెప్పాడు. నేను ఫుల్ షాక్. తర్వాత నవీన్ కొంచెం మారల్ సపోర్ట్ ఇచ్చి అలా కాదురా బాబు, ఏదైనా మనం గేమ్ ఆడి ప్రూవ్ చేసుకో, ఇప్పుడు మెగా చీఫ్ టాస్క్ ఉంది ప్రూవ్ చేసుకుని నువ్వేంటో నిరూపించుకో, నువ్వు అది కాదు కదా అని చెప్పి మోటివేట్ చేశాడు. అక్కడ బాగా నచ్చింది. తర్వాత నిఖిల్ కూడా తను చెప్పిన మాటలు వెనక్కి తీసుకుని తను కూడా మళ్ళీ స్టాండ్ తీసుకున్నాడు. ఎక్కడ మణికంఠలాగా బయటికి వెళ్ళిపోతానని చెప్పడం అన్నది నాకెందుకు నచ్చలే, బట్ తను డెసిషన్ అది. బట్ లాస్ట్కి అయితే మంచిగా మాట్లాడాడు నిఖిల్. అదైతే నిన్నే అడ్రస్ చేద్దాం అనుకున్నాను, బట్ తను తీసుకున్న డెసిషన్ కరెక్టే, అలా చెప్పు ఉండకూడదు కెమెరాకి. సో ఇట్స్ ఓకే, వాళ్ళ ఫ్యాన్స్ వేయొద్దన్నా వేస్తారు, ఎందుకంటే టాప్ విన్నర్లో ఉన్నాడు కదా ఇప్పుడు, టాప్ 1లో. చూద్దాం.